నెక్స్ట్ ఇది బాగుందండి సురేష్ గారు. అంటే జనరల్గా ఇంతకుముందు గతంలో ఏ ముఖ్యమంత్రి మీదైనా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఏ స్కామ్ అయినా కానీ రిజైన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులైనా లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళని పెట్టి వాళ్ళు జైలుకి వెళ్ళేవాళ్ళు. అది జయలలిత గారి దగ్గర అదే జరిగింది, లేకపోతే లల్లు దగ్గర అదే జరిగింది, సుబీ సూర్యన్ దగ్గర అదే, చాలామంది దగ్గర అదే జరిగింది. కానీ ఫస్ట్ టైం కేజ్రీవాల్ గారు నేను సీఎంగా రిజైన్ చేయను, నేను జైల్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాగ ఐటీ ఎంప్లాయీస్ ఎట్లయితే చేస్తున్నారో నేను కూడా జైల్లో ఉండి నేను నా పని నేను చేస్తానని వర్క్ ఫ్రమ్ జైల్. ఇప్పుడు జైల్లో కూర్చొని మొత్తం ఫైల్స్ రివ్యూ చేస్తూ ఆర్డర్స్ పంపిస్తున్నారంట. ఇదేదో బాగుంది. అంటే కొత్త విధానాన్ని శ్రీకారం చుట్టారు. అంటే జనరల్గా ఏదో కొత్త ట్రెండ్ రావాలి కదా. ఇంతకుముందంటే కోవిడ్ లేదు, కోవిడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని అందరు నేర్చుకున్నారు. ఓకే, ఎట్లయినా లోపల నుంచి ఎలా పనిచేయచ్చో చూసుకున్నారు. కేసీఆర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అసలు సెక్రటరీకి వెళ్లకుండా రివ్యూలు చేసే అవసరం లేకుండా, పనిచేసే పని లేకుండా ఇంట్లో కూర్చొని ఎట్లా చేయొచ్చు కూడా ఇది ఒక కొత్త నిదర్శనంగా, కొత్త అవకాశాన్ని ఇచ్చారు. అది తప్పు. ఎందుకు పాయింట్అవుట్ చేశారంటే ముఖ్యమంత్రి అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సచివాలయంకి వెళ్ళాలి, రివ్యూస్ చేసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ సిస్టమ్ పెట్టుకోవాలి. వారు వెళ్తే మంత్రులు వస్తారు, మంత్రులు వెళ్తే ఆఫీసర్లు వస్తారు, ఆఫీసర్లు వెళ్తే ఎస్హెచ్ఓలు వస్తారు, ఎస్ఓలు వస్తారు. సిస్టమ్ బాగా పనిచేసేదానికి అవకాశం ఏర్పడింది. ప్రజలకు వెసులుబాటు కొంత చెప్పుకోవడానికి ఎవరికైనా కానీ వెసులుబాటు ఉంటుంది. అలా కాకుండా ఇంట్లో కూర్చొని ఉంటే ఎవరు వస్తారు ఇంటికి, ఎవరు వచ్చి ఇది చేస్తారు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి కదా. అందుకని పాయింట్ చేశాను. సరే, ఏదన్నా కానీ వర్క్ ఫ్రమ్ జైల్ ఇది వెరైటీగా కేజ్రీవాల్ గారు శ్రీకారం చుట్టారు. ఏంటి సురేష్ గారు, ఏంటి దీని మీద వస్తున్న విమర్శలు ఏంటి, ఏ విధంగా చూడాలి? వంశీ గారు మీరు చెప్పినట్టు 100% అంటే వాస్తవంగా ఈడీ అరెస్ట్ చేయడం అక్రమమా లేకపోతే ఇది చేయడమా, ఆయనకు పాత్ర ఉందా లేదా, నిరూపించారా అనే ఒక అంశం పక్కన పెడితే ఇవాళ బీజేపీ ప్రధానంగా ఢిల్లీలో చేసిన ఆందోళన కూడా అదే కారణం. ఏంటంటే సీఎం అనేవాడు మా సెక్రటేరియట్కి వెళ్ళాలి, అక్కడ కూర్చొని సమస్యలు పరిష్కరించి, అక్కడ సమస్య వస్తే అక్కడ పైగా హెడ్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి అక్కడ అందుబాటులో ఉండి అన్ని సమస్యలు పరిష్కరించాలి. ఏదో ఒక గ్యాంగ్ అనుకోండి, ఇంట్లో ఎక్కడ కూర్చొని జైల్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, లేకపోతే ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక ఆర్డర్ ఇస్తే దాన్ని సరిపోతుంది. సో అలాంటి వాడు జవాబుదారీగా అందరికీ ఉండి హెడ్గా ఉండి నిర్వహించాల్సిన వాడు జైలు నుంచి ఎలా నడుపుతాడు? కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారు రాజీనామా చేయాలని చెప్పి బీజేపీ ఇవాళ ఢిల్లీలో ఆందోళన చేసింది. దాని మీద జలఫిరింగ్లు ఉపయోగించారు. అదే ఇంకోవైపు అరవింద్ కేజ్రీవాల్ నుంచి వీళ్ళు కూడా అదే తరహాలో పీఎం ఆ ఇంటికి ముట్టడికి వాళ్ళకి ప్రయత్నిస్తే వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఆ రకంగా చేశారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈయన ఈడీ కస్టడీలో ఉండి కూడా మొన్న ఒక ఆర్డర్ జారీ చేశారు. ఏంటంటే మీ వాటర్ సమస్యను పరిష్కరించండి అని చెప్పి. ఇవాళ ఇంకొక ఆర్డర్ చేశారు. ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారు? సంబంధిత మంత్రులు చెప్తున్నారు. సో ఈ హెల్త్ గ్రౌండ్స్ అన్నీ మీరు పరిష్కరించండి అని చెప్పని మా సీఎం గారు ఆదేశించారు. కాబట్టి మేము ఆ రకంగా చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పని వాళ్ళు చెప్పారు. కానీ వాస్తవంగా గ్రౌండ్లో ఏం జరుగుతుందనే లేదు. కాబట్టి ఆయన రిజైన్ చేయబోతున్నాడు. లేకపోతే లెఫ్టినెంట్ గవర్నరే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశం ఉందంటే ఢిల్లీ ప్రభుత్వం అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది వంశీ గారు. ఏంటంటే మీరు ఏది కూడా నమ్మొద్దు, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఆగదు, మొత్తం కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడే కొనసాగుతుంది, ఎక్కడున్నప్పుడు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఎక్కడికైనా మీరు ఇది చేయొద్దు అని చెప్పని అది ఒక ఆర్డర్ జారీ చేశారు. అయితే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారిది 28 వరకు కస్టడీ ఉంది. కానీ రేపు హైకోర్టులో బెయిల్ పిటిషన్ అనేది హైకోర్టు ముందుకు రాబోతుంది, ఢిల్లీ హైకోర్టుకి. ఒకవేళ రాకపోతే మాత్రం మళ్ళీ 20 తర్వాత ఆయన కూడా తిహార్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఏర్పడే పరిస్థితి ఉంది. అప్పుడు మాత్రం ఆయన రిజైన్ తప్పకపోవచ్చు. ఎందుకంటే మనీష్ సిసోడియా అంటే డిప్యూటీ సీఎంగా రిజైన్ చేశాడు. ఆయన ఉన్నా కూడా ఆయన సీఎంగా ఆయన నిర్వహిస్తూ వచ్చారు. వంశీ గారు ఓకే, రైట్ అండి సురేష్ గారు. చూద్దాం, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ జైల్ బాగుంది. రైట్.